దేశంలోని హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అలాగే హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, అలాగే మెట్రో పని వేళలు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం అందుతుంది. రాత్రి కూడా మేల్కొని ఉండే నగరవాసులకు విశ్వనగరం హైదరాబాద్ చూడాలనుకునే వాళ్ళకి నైట్ లైఫ్ను అనుభవించాలన్న వారికి అర్ధరాత్రి వరకు కూడా ప్రజలకు రాకపోకలు అందుబాటులో ఉండాలనేసి ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల దాకా అర్ధరాత్రి 11:45 వరకు మెట్రో అందుబాటులో ఉండడంతో ప్రజా రవాణా ఉందన్న భరోసా ఉండేది. అలాగే వృత్తు నిపుణులు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్మెంట్, రోడ్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వీరంతా పని ముగించుకుని ఇంటికి వెళ్ళాలంటే మెట్రోను ఆశ్రయించేవారు. పని ముగిసాక మహిళలు ఎవరు తోడు లేకపోయినా మెట్రో ఉందని ధైర్యంగా మెట్రోలో ప్రయాణించేవారు. గత నెల నుంచి చివరి మెట్రో రాత్రి 11 గంటలకే నిలిచిపోవడంతో వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేసి సమాచారం. సర్కారు ఒకవైపు 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు టార్గెట్గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ $3 ట్రిలియన్ ఎకనామిక్ని రీచ్ కావడానికి డే ఒక్కటి సరిపోదు. నైట్ లైఫ్ను ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. నైట్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి వారికి అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థను, అలాగే ఫుడ్ లైఫ్ని వారిని ఓపెన్ చేయాలని ఓపెన్ చేసి వారికి నైట్ లైఫ్ ఎంజాయ్ చేసిన వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇది కొనసాగితే 2047కి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరుకోవడానికి మార్గం సుమవుతుందని తెలుస్తుంది. అదే ఢిల్లీలో రాత్రి 11:30 గంటలకే చివరి మెట్రో అందుబాటులో ఉంది. ముంబైలో 11:50 వరకు మెట్రో సేవలు అందిస్తుంది. మన దగ్గర సైతం అక్టోబర్ వరకు 11:45 వరకు చివరి మెట్రో ఉండేది. కానీ దాన్ని రాత్రి 11 గంటల వరకే తగ్గించారు. వందల సంఖ్యలో ప్రయాణికులు ఉండడం లేదని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. అంటే మెట్రో వర్గాల ఆర్థిక బలహీన ప్రకారం అది మెట్రో నష్టాల్లో కొనసాగుతుంది. చివరి రాత్రి 11:50 మెట్రో నడిపించడం వలన వందల సంఖ్యలో కూడా మెట్రో యూజర్స్ ఉండట్లేదనేసి, దాంతో మెట్రో టైమింగ్ అనేది 11 గంటలకి కుదించినట్టు సమాచారం. అదే రాత్రిపూట రవాణా వ్యవస్థను తొలుత విస్తరణ చేయాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల భద్రత రీత్యా కూడా ఇది చాలా అవసరమని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి వేళల్లో వృత్తి నిపుణులు, డ్యూటీ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ వివిధ కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందనేసి రవాణా రంగ నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇటీవల మెట్రో రైళ్లు 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రయాణికుల స్పందన కోరగా మెట్రో రైలు టైమింగ్స్ పొడిగించాలని కోరారు. ప్రధానంగా మెట్రో ప్రయాణికులు ఈ కోరికను కోరినట్టు సమాచారం. నగరంలో రాత్రి 10 గంటల తర్వాత బస్సులు పెద్దగా అందుబాటులో ఉండవని, ఉన్న బస్సులు కూడా ఎప్పుడు వస్తాయో తెలియట్లేదనేసి, అక్కడి నుంచి బస్సు ఉందో లేదో అనే సమాచారం పూర్తిగా ఉండకపోయేసరికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామనేసి నగరవాసులు చెప్తున్నారు. రాత్రి వేళ మెట్రోనే ఎక్కువ మందికి నమ్మకమైన ఆధారం అనేసి, ఎక్కడైనా వేడుకలు, ఇతర పనుల మీద, ఇతర కార్యక్రమాలకు వెళ్ళిన వారికి తిరిగి మెట్రో ద్వారానే ఇంటికి చేరుకోవడానికి సురక్షితమైన మార్గం అనేసి హైదరాబాద్ వాసులు చెప్తున్నారు. అలాగే ప్రయాణ ఛార్జీలు అందుబాటులో ఉండడంతో జేబుకు భారమేది కాదు. ఇప్పుడు రాత్రి 11 గంటల వరకే చివరి మెట్రోను ఆపరేట్ చేస్తున్నారు. ఇలా అయితే ఇంటికి చేరేది ఎలా అనేసి నగరవాసులు దీన్ని ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మెట్రో నైట్ 2 o'clock వరకు దీన్ని ఆపరేట్ చేసి అలాగే ఫుడ్ స్టాల్, నైట్ లైఫ్, రెస్టారెంట్స్కి 2 o'clock వరకు పర్మిషన్ ఇస్తాయి. నార్మల్గానే హైదరాబాద్లో జీవితం స్ట్రెస్తో కూడుకుంటుంది. నైట్ 2 వరకు ఉంటే రిలాక్స్ అవుతారు. వీకెండ్స్లో మాత్రం నైట్ 2 o'clock వరకు మెట్రో టైంను పొడిగించాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటి నుండే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటేనే ఏదైతే తెలంగాణ రాష్ట్రం 2047 టార్గెట్ $3 ట్రిలియన్ పెట్టుకుందో దాన్ని రీచ్ అవ్వడానికి మార్గం సుగమం అవుతుందని సమాచారం.